ప్రపంచమంతా ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకునేసి వాళ్ళు ఉన్నటువంటి మతాన్ని వదిలి హిందూ ధర్మంలోకి వచ్చేసి హిందూ ధర్మంలోకి రావడమే కాదు, వాళ్ళ చర్చిలు సైతం దేవాలయాలుగా మార్చేసి దాన్ని మొత్తం కూడా సేమ్ టు సేమ్ మన దేవాలయాలు లెక్కన చేసి విష్ణు దేవాలయం, శివుని దేవాలయం, బ్రహ్మగుడిని కూడా కడతా ఉన్నారు. అసలు మన దేశంలో బ్రహ్మగుడి లేదు అని అక్కడ వాళ్ళు కడతా ఉన్నారు. వినాయకుని గుడి, ఇట్లా రకరకాల దేవాలయాలు కట్టేసి వాళ్ళకల్లా వాళ్ళే కన్వర్ట్ అయిపోయారు అనమాట. కానీ మన భారతదేశానికి వస్తారకనే కొద్దిగా రివర్స్ జరుగుతూ ఉంది. కొంతమందిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలని కొంతమంది ఆసరా చేసుకుని కొంతమంది ఫాస్టర్లు మాయమాటలు చెప్పి మీరు మా చర్చికి వస్తే మా క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయితే మీకు సమస్యలన్నీ తీరుతాయి, డబ్బులు వస్తాయి, జబ్బులు పోతాయి అని రకరకాలుగా మాటలు చెప్పి అట్లా కొంతమంది పిచ్చోలుగా తయారు చేశారన్నమాట. అయితే అట్లా వెళ్ళిరు, కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రివర్స్గా మళ్ళీ యేసుక్రీస్తుని మతం మార్చి హిందూ ధర్మంలోకి కన్వర్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. నమ్మట్లేరు కదా. యేసు దీపావళి, యేసు బతుకమ్మ, యేసు వినాయక చవితి చూడండి, వినాయకుని రూపంలో యేసుక్రీస్తుని కూడా పెట్టేసి ఆ టైపులా చేసి యేసునే కన్వర్ట్ చేసిర్రు. యేసు కార్తీక దీపావళి, యేసు బోనాలు, యేసు రకరకాలుగా ఉగాది, ఇంకిట్లా ఈ టైపులో మన హిందువులు జరుపుకునే పండుగలు ఏదైతే ఉన్నాయో ఆ పండుగలన్నీ కూడా వాళ్ళు అక్కడ జరుపుకుంటూ ఉన్నారు. యేసునే కన్వర్ట్ చేసి యేసు బొట్టుకు పెట్టేసి యేసుకి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్ళిళ్ళు జరిగితే ఎట్లా జరుగుతాయి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఏదో చేస్తారు. కానీ మధ్యన ఓం యేసు నమః, యేసు ఆయ నమః అనుకుంటూ ఒక రకరకాలుగా మాట్లాడుతుంటూ యేసునే మొత్తం కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి హిందువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏమీ లేదు, అంత బుర్ర ఖాళీగా ఉన్న దాంట్లో మనం పోయి ఏం చేయాల్సిన లేదు. యేసుని మనం మార్చేసి ఎంతోమందిని మార్చుకున్నాం మనం హిందూ ధర్మంలోకి. హిందూ ధర్మం అనేది ఒక వ్యవస్థ, సంస్థ కాదు, ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఒక ఆచార వ్యవస్థ. ఇది హిందూ ఆచార వ్యవస్థ నచ్చిన వాళ్ళందరూ కూడా మన హిందూ ధర్మంలో కన్వర్ట్ అవుతారు ఖచ్చితంగా. యేసుక్రీస్తుకి నచ్చింది, యేసుక్రీస్తునే మతం మార్చేసినాం మనం. కాబట్టి హిందువుల ఎక్కడ కూడా మనం ఐదర్యపడాల్సిన అవసరం లేదు. హిందువులు ఎక్కడున్నా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే మతం మార్చేసి హిందూ ధర్మంలో కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి హిందువులారా ఇకనైనా కూడా మన ధర్మం గొప్పతనం తెలుసుకుని మనం ఎక్కడికి పోయి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మన దాంట్లో ఉండి మన ధర్మం గొప్పతనం, మన బతుకమ్మ ఎందుకు వచ్చింది, దసరా ఎందుకు వచ్చింది, దీపావళి ఎందుకు వచ్చింది అనేసి ఈ పండుగల గురించి తెలుసుకునేసి మన సంస్కృతిని, మన సాంప్రదాయం అనేసి నలుగురు చెప్పగలగాలి. లేదు అనంటే హిందూ ధర్మం యొక్క విశిష్టత ఎవరో చెప్తేనే మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి హిందువులారా ఇకనైనా కూడా మారతారనేసి నా చిన్న ప్రయత్నం. జై హింద్.